శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీరంతా దేవుని వాక్యమును విని నేర్చుకుంటూ ఆత్మీయ అభివృద్ధిని అందుతున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని కృప వలన మరల దేవుని మహాజ్ఞానమును వినేటువంటి అవకాశం మనకు అనుగ్రహింపబడింది. కనుక ఆద్యంతం చక్కగా పరిశుద్ధ గ్రంథమును చెంతనే ఉంచుకొని పరిశీలన చేస్తూ దేవుని మాటలను ఉన్నతంగా నేర్చుకోవాలని ముందుగా మీకు సూచిస్తున్నాను. గత పాఠంలో దేవుని సముద్రము అనేటువంటి శీర్షిక ద్వారా మహాసముద్రములు, సముద్రములను గూర్చి, నదులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలను మనం ఆలోచన చేశాం. దేవుడు సముద్రమును ఎలా సృష్టించాడో, ఆ సముద్రములు దేవుని వలన సృష్టింపబడినవి గనుక ఆయనను కీర్తిస్తూ స్తుతిస్తూ, అందులో ఉన్న చరములు వాటిపై ప్రయాణము చేయుచున్నవారు, సముద్రము వలన మేలును అనుభవిస్తున్నటువంటి మనుష్యులలో ప్రతి ఒక్కరూ కూడా దేవునిని కీర్తించవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉన్నారని గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఆ పాఠానికి కొనసాగింపుగా ఈరోజు దేవుని సముద్రమును గూర్చి ఇంకనూ అత్యద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. అయితే మీకు ఇక్కడ ఒక ఆలోచనాత్మకమైనటువంటి వార్త తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియులారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA నేవీ వారు, USAకి సంబంధించినటువంటి నేవీ విభాగం, వారి రక్షణ విభాగం వారు సముద్రాలలో, అంటే వారికి దగ్గరగా ఉన్నటువంటి ఒకానొక మహాసముద్రంలో ఒక భయంకరమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. USA నేవీ వారు అట్లాంటిక్ మహాసముద్రంలో, అంటే ఫ్లోరిడాకు దగ్గరగా ఉంది, వారు పరీక్షించినటువంటి ఆ ప్రాంతం ఫ్లోరిడా బీచ్కు దగ్గరగా ఉంది. ఫ్లోరిడాలోని డైటోనా అనేటువంటి ఒక బీచ్ ఉంది. ఆ బీచ్కు సుమారుగా 100 మైళ్ళ దూరంలో వీరు ఒక పరీక్ష నిర్వహించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు, వారి నేవీ బృందం ఒక పరీక్ష నిర్వహించారు. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటి అనగానే, ఒక పెద్ద ప్రేలుడు, ఒక భారీ విధ్వంసకరమైనటువంటి ప్రేలుడును వారు అక్కడ సృష్టించారు, సముద్రంలో సృష్టించారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వారు విడుదల చేశారు. ప్రియులారా, వారు సృష్టించినటువంటి ఆ ప్రేలుడు యొక్క తీవ్రత ఎంత ఎక్కువ తెలుసా? ఒకవేళ భూకంపం వస్తే, సహజంగా దేవుని యొక్క కోపాగ్ని వలన భూకంపం వస్తే రెక్టర్ స్కేల్ మీద 3.9గా రికార్డ్ అయింది. 3.9 రెక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కొలుస్తారు కదా. వారు చేసినటువంటి ఈ పరీక్ష వలన వచ్చినటువంటి తీవ్రత 3.9 మ్యాగ్నిట్యూడ్. అంటే ఎంత భారీ విధ్వంసానికి వారు
పాల్పడ్డారో మీరు ఆలోచన చేయండి. ఆ పరీక్ష చేయటానికి వారు ఉపయోగించినటువంటి ఆ బాంబు, దాని యొక్క తీవ్రత 3.9 రెక్టార్ స్కేల్ మీద. వారు ఉపయోగించినటువంటి బాంబు పరిమాణం ఎంతో తెలుసా? 40,000 పౌండ్లు, 40,000 పౌండ్స్, 40,000 పౌండ్లు బరువు కలిగినటువంటి బాంబును వారు అక్కడ పేల్చారు, విధ్వంసాన్ని సృష్టించారు. నేవీ వారే. కిలోగ్రామ్స్లోనికి దానిని మారిస్తే 18,000 కేజీల బాంబుని వారు పరీక్షకు వినియోగించారు. అంటే 18 టన్నులు అనమాట. 18 టన్నుల బరువు కలిగినటువంటి బాంబును వారు అక్కడ పేల్చారు. ఫ్లోరిడాలో డేటోనా అనేటువంటి బీచ్కి సుమారు 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో యుఎస్ నేవీ వారు ఈ పరీక్ష నిర్వహించారు. ఎందుకు వారు ఈ ప్రేలుడును నిర్వహించారు, ఎందుకు ఈ పరీక్ష చేశారు అనగానే, వారు ఎప్పుడైనా యుద్ధాలకు వెళితే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైనా మరో దేశం మీదకి యుద్ధానికి వెళితే నేవీలో, వారి నేవీలో ఉన్నటువంటి ఆ పడవలు ఉంటాయి కదా, ఆ షిప్స్ ఉంటాయి కదా, నేవీ షిప్స్, వార్ షిప్స్, అవి ఎంత తీవ్రత వరకు తట్టుకోగలవు అని ముందుగా వీరు పరీక్షించారట. వీరి యొక్క వార్షిప్స్ ఆ బాంబు దాడులకు తట్టుకోగలవో లేదో అని వీరు ముందుగానే బాంబులు పేల్చి పరీక్షలు చేశారట. యుద్ధ సన్నద్ధత అన్నమాట. దీని కొరకు వారు దేవుడు సృష్టించి ఇచ్చినటువంటి మహాసముద్రములలో ఎలాంటి భయంకరమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో చూడండి. అంతటి భారీ ప్రేలుడు సంభవించటం వలన అందులో నివసిస్తున్నటువంటి ఎన్నో జీవజాతులు, వాటికి తెలియదు కదండి, వీరిలా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా వాటికి తెలియదు కదండి, అవన్నీ చనిపోతాయి. దేవుడు మహాసముద్రమును చూచి నేర్చుకోమన్నదేంటి? ఈరోజు ఈ ప్రబుద్ధులు చేస్తున్నదేంటి? మహాసముద్రం నీవు సృష్టించినదా? మహాసముద్రం నీవు సృష్టించినదా? లేక మనుష్యులలో ఎవరైనా సృష్టించినదా? దేవుని మహాసృష్టి. ఒకవైపు వీరు చెబుతూనే ఉంటారు, ప్రకృతిని పాడు చేయకూడదు, పర్యావరణాన్ని పాడు చేయకూడదు, భవిష్యత్తులో చాలా ముప్పు మనకు వాటిల్లుతుంది, ఇప్పటికే పర్యావరణం చాలా పాడైపోయింది. ఒకవైపు నీతి వాక్యాలు చెబుతూనే ఉంటారు, మరోవైపు యుద్ధం చేయడానికట, ఆ యుద్ధంలో ఒకవేళ బాంబు దాడులు జరిగితే ఆ బాంబు దాడులకు వీరి యొక్క పడవలు తట్టుకుంటాయో లేదోనని ముందుగా వీరు పరీక్షలు చేసుకుంటున్నారట. ఎంత బలహీనమైనటువంటి కార్యక్రమాలు, ఎంత వికృతమైనటువంటి కార్యక్రమాలు అపవాది వీరిని ప్రేరేపిస్తూ ఎలా మార్చేస్తున్నాడో చూడండి. దేవుడు సృష్టించిన సముద్రములను వాడుకోండి, దాని మీద ప్రయాణం చేయండి, దేవుని స్తుతించండి. ఆ సముద్రములో మీకు దొరికేటువంటి జీవరాశులను మీరు ఆహారంగా భుజించండి, మీరు దానిని వినియోగించుకోండి, దేవునికి కృతజ్ఞత చెల్లించండి, దేవుని కొరకు బ్రతకండి అని దేవుడు తెలియజేస్తే దేవుని మాటకి ఏ ఒక్కడైనా భయపడుతున్నాడా? ఆ సముద్రాన్ని పాడు చేస్తున్నాడు, మహాసముద్రాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడే లేడంటాడు, దేవుడే లేడంటాడు. ఇప్పుడు వారు చేసినటువంటి ఆ పరీక్షను మీకు వీడియో రూపంలో చూపిస్తాను, మీరు చూడండి. ఆధారాన్ని కూడా మీకు చూపించాలిగా, మీరు చూడండి. వాక్య భాగంలోనికి వీడియో చూసిన తర్వాత వెళదాం.
చూసారా, చాలా భయంకరమైనటువంటి కార్యక్రమాలండి. మనుషులకు దేవుని వాక్యము తెలియదండి, దేవుని జ్ఞానంపై అవగాహన లేదండి. ఇష్టం వచ్చినట్టుగా ఈ దేశమనే కాదు, కేవలం యుఎస్ఏ మాత్రమే కాదు, రేపటి దినాన్న మరో దేశం చేయొచ్చు. ప్రపంచంలోని దేశాల యొక్క ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. అంటే ఈ సముద్రం కానీ, భూమి కానీ, అంతరిక్షం కానీ, చంద్రమండలం కానీ, గ్రహాలలో ఏదైనా కానీ మా సొత్తు అనుకుంటున్నారు. మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు అనుకుంటున్నారు. దేవుని గ్రంథాన్ని పట్టించుకోవటం లేదు, దేవుని జ్ఞానానికి విలువనివ్వటం లేదు, దేవుని కట్టడలను వారు పాటించడం లేదు, దేవునికి భయపడటం లేదు. కనుక ప్రమాదపు అంచున ఈ ప్రపంచం ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రమాదపు అంచున ఈ ప్రపంచం ఉంది. అయితే ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరైనా దేవుని జ్ఞానమునకు లోబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపించుచున్నది. దేవుని జ్ఞానము ఎడల మీరు అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచమంతటికీ దేవుని గూర్చిన భయం లేకపోయినా మీరు దేవునికి భయపడితే భవిష్యత్తులో చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండగలరు. ఈ భూమి మీద మీరు దేవుని కొరకు ఎన్ని నష్టపోయినా భవిష్యత్తులో దేవుని కొరకు ఎంతో లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కనుక దేవుని మాటలను వినండి, దేవుని కొరకు ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు ఒక అమూల్యమైనటువంటి మాటను మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చూడగలిగితే, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి శరీరధారిగా అడుగుపెట్టారు కదా. ఆయన ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొనక ముందటి కాలంలో దేవుని వాక్యముగా, దేవుని మాటగా పరలోకంలో ఉన్నారు. దేవుడు కలిగించిన సృష్టి అంతటికీ ఆయన ప్రధానుడు, మొదటివాడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర జ్ఞానముగా, దేవుని వాక్యముగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో సముద్రములను గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను తండ్రి అయిన దేవుని దగ్గర వాక్య రూపంలో ఉన్నప్పుడు, దైవజ్ఞాన రూపంలో ఉన్నప్పుడు, ఆయన ఈ భూమిని, సముద్రములను సృష్టిస్తున్నప్పుడు నేను ఆయన యొద్దనే ఉన్నాను అని ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. దేవుడు సృష్టిని తయారు చేస్తున్నాడు. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన దైవ జ్ఞాన రూపంలో దేవుని దగ్గర ఉన్నారు. దేవుని మాటగా ఆయనకు కూడా అప్పుడు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన అక్కడే ఉన్నారు, తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నారు. అప్పుడు ఆయన పలుకుతున్న మాటలు చూడండి. నేను తండ్రి దగ్గర ప్రధాన శిల్పినై అనుదినము ఆనందించుచుంటిని. అనుదినము ఆనందించుచుంటిని. దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు దేవుని వాక్యము దేవుని దగ్గరే ఉన్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆకాశ విశాలమును ఆయన స్థిరపరచుచున్నప్పుడు, జలములకు మండలములను ఆయన ఏర్పాటు చేయుచున్నప్పుడు, భూమిని దేవుడు సృష్టించినప్పుడు, జలధారలను ఆయన సృష్టించినప్పుడు, సముద్రములకు, మహాసముద్రములకు ఆయన పొలిమేరను ఏర్పరిచినప్పుడు నేను ఆయన దగ్గర ప్రధాన శిల్పిగా ఉండి అనుదినము సంతోషించుచుంటిని అని వ్రాయబడింది. ఈరోజు సముద్రం అనగానే విస్తారమైనటువంటి జలరాశి మనకు కనిపిస్తుంది, కానీ ఆ జలరాశికి ఒక పొలిమేర కూడా ఉందని మనకు జ్ఞాపకం వస్తుంది. సముద్రమును దర్శించటానికి మనం భూమి నుండి బయలుదేరినప్పుడు, భూమి మీద ఏ ప్రాంతంలోనైనా సముద్రం దగ్గరికి వెళ్ళాలని మనం బయలుదేరినప్పుడు మొట్టమొదట మనకు తగిలేదేంటి? సరిహద్దు, ఆ పొలిమేర. దానినే మన పరిభాషలో బీచ్ అంటూ ఉంటాం. చాలామంది ఆహ్లాదంగా, సంతోషంగా గడపటానికి ఆయా సందర్భాలలో బీచ్లకు వెళుతూ ఉంటారు. తమ కుటుంబాలతో కలిసి లేక ఒంటరిగానైనా సరే బీచ్కి వెళ్తూ ఉంటారు. ఈ బీచ్కి వెళ్ళగానే జ్ఞాపకం రావలసినటువంటి మాటలు ఇవేనండి. దేవుని వాక్యము దేవుని యొద్ద అనగా పరలోకమందున తండ్రి యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడు,
దేవుని సృష్టి జరిగిస్తున్నప్పుడు దేవుడు ఒక పొలిమేర ఏర్పరిచాడు. ఆ పొలిమేర దగ్గర నేనున్నాను. ఆ పొలిమేరను దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుని వాక్యము తండ్రి దగ్గర ఉండి అనుదినము ప్రధాన శిల్పిగా సంతోషించుచుండెను అనేటువంటి వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరికీ జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? ఎందరో బీచ్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఏం చేస్తారు? ఒక్కసారి స్నానం చేస్తారు, లేకపోతే కాళ్ళైనా తడుపుకుంటారు. అలా బీచ్లో నడుస్తూ ఉంటారు, ఏదో తినుబండాలను కొనుక్కుంటారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఆనందిస్తారు, సంతోషిస్తారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరైనా ఏనాడైనా ఈ మాటలను అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నారా? జ్ఞాపకం చేసుకోవాలంటే ముందుగా వారికి తెలియాలి కదా. అలాగని దేవుడు రాయించలేదా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూడగలిగితే ఈ మాటలలో ఆ సారాంశమే కదా మనకు కనిపిస్తుంది. దేవుడు సముద్రములకు పొలిమేర ఏర్పరిచాడు. పొలిమేర అంటే ఏంటి? ఒక గ్రామానికి సరిహద్దు పొలిమేర అంటే ఆ గ్రామంలో నివసించే ప్రజలందరూ కూడా గ్రామం లోపల ఉండాలి. పొలిమేర దాటితే మరో గ్రామం వస్తుంది. ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ పట్టణం లోపల నివసించాలి. పట్టణానికి పొలిమేర ఉందంటే ఆ పొలిమేర దాటకూడదు, ఆ సరిహద్దు దాటకూడదు, పట్టణం లోపల ఉండాలి. అలాగే ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం పొలిమేరలు, సరిహద్దులు మనం చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది? లోపల ఉండాలి, సరిహద్దు లోపల ఉండాలి, పొలిమేర లోపల ఉండాలి. సముద్రాన్ని కూడా మీరు ఆలోచన చేయండి. దేవుడు సముద్రమునకు ఒక పొలిమేర వేశాడు. ఇప్పుడు సముద్రం ఆ పొలిమేర లోపలే ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అప్పుడప్పుడు సముద్రం మరి పొలిమేర దాటుతూ ఉంటుంది కదా అని. అవును, మనిషిని శిక్షించాలంటే దేవుని చేతిలో ఉన్న ఆయుధాలు ఇవన్నీ. పొలిమేర దాటించాడంటే మనిషి బ్రతకడు. దేవుడు ఒకవేళ నిర్ణయం తీసుకొని సముద్రాన్ని పొలిమేర దాటిస్తే మనిషి బ్రతకడు. ఎప్పుడు దాటిస్తాడు? మనిషి వికృతమైనటువంటి చర్యలను చూస్తే దేవుడు దాటిస్తాడు. ఇదిగో యుఎస్ నేవీ వారు చేశారు కదా. ఇలాంటి భయంకరమైన, వికృతమైన, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే గనుక, మనిషి యొక్క పాపం పెరిగితే గనుక ఏ కాలంలో ఎవరిని ఏ విధంగా కట్టడి చేయాలో తండ్రి అయిన దేవునికి తెలుసు. కనుక ఆయన సరిహద్దు దాటిస్తాడు. అయితే అప్పటి వరకు సరిహద్దు వరకు వచ్చినటువంటి మహాజలరాశి, ఒకవేళ ఆ జలరాశి ముందుకు రావాలనుకుంటే రాగలదు, పట్టణాన్ని ముంచగలదు, అనేక ప్రాంతాలను జలమయం చేయగలదు, జల సమాధిగా చేయగలదు మనుషులందరినీ. అయితే అప్పటి వరకు కూడా పొలిమేర లోపల ఉండాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, ఈ మాటలను చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే, ప్రధాన శిల్పిగా ఉన్న దేవుని వాక్యము, దేవుని సృష్టి జరుగుతున్నప్పుడు ఇదిగో దేవుడు మహాజలరాశులకు భూమి మీద పొలిమేరలను ఏర్పరుస్తున్నాడని అనుదినము ఆ సృష్టిని చూస్తూ సంతోషిస్తూ దేవుని దగ్గర ఉండెను, ప్రధాన శిల్పిగా ఉండెను అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం మనకు ఉండాలి. ఏదో దేవుడు సముద్రాలను సృష్టించాడని ఒక మాటలో తీసిపారేయకుండా, సముద్రములను ఆయన సృష్టించాడంటే ఇదిగో ఆయన పొలిమేరను ఏర్పరిచాడు. సముద్రములను సృష్టించుటలో ఆయన ప్రజ్ఞ, ఆయన బలం ఉపయోగపడింది. సముద్రమును మనం వినియోగించుకుంటున్నామంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దేవుని జ్ఞానం చెప్పిన సంగతులను మనం విని నేర్చుకోవాలి అనే ఆలోచన మనిషిలో ఉండాలి. మరో అద్భుతమైన వాక్య భాగం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇంకాస్త వివరముగా, మరింత లోతుగా దేవుడు తెలియజేస్తున్నాడు. కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయముతో గ్రహించలేరు, మూఢులు ఈ మనుషులు అని దేవుడు అంటున్నాడు. నాటి ఇశ్రాయేలీయులు, యూదులు, నేటి సర్వలోకంలో ఉన్న జనులు మూఢులు. ఈ ప్రపంచంలో మీరు దేనికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి.
దేవునికి భయపడాలి. ఎందుకంటే సముద్రపు తరంగానికి నీవు భయపడతావు, సముద్రపు ఘోషకు నువ్వు భయపడతావు. సముద్రము ఎంత ఘోషించినా అది ప్రబల లేక సరిహద్దు దాటకుండా ఇసుకను ఒక పొలిమేరగా, ఒక సరిహద్దుగా ఏర్పరిచిన పరమ తండ్రి అయిన దేవునికి నీవు భయపడవా? ఆయన సన్నిధిలో నీవు వనకవా? దేవుడు అడుగుతున్నాడు. ప్రకృతిలో ఏ శక్తికైనా గడగడలాడిపోయే మనిషి దేవుని ముందు ఎందుకు వనకడు? దేవుని వాక్యమును ఎందుకు పట్టించుకోడు? దేవుని పిలుపును ఎందుకు అందుకోడు? దేవునికి విధేయతను ఎందుకు చూపడు? ఇదే దేవుని ప్రశ్న. ప్రియులారా, ఇక్కడ కూడా మరలా అదే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ ప్రకృతిలో ఒక ఆశ్చర్యాన్ని చూడండి. మీ చెంతనే ఉన్నటువంటి సముద్రాల దగ్గరకు మీరు వెళ్ళండి, ఆ సరిహద్దు దగ్గరకు మీరు వెళ్ళండి, బీచ్కి వెళ్ళండి. బీచ్కి వెళ్ళిన తర్వాత ఏదో మీ సంతోషాన్ని మీరు అక్కడ పొందిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చేయడం కాదు. ఒక్కసారి ఆ సముద్ర తరంగాలను, ఆ ఘోషను చూడండి. ఈ బీచ్కి వెళితే మనకు ఎక్కువగా వినిపించేది సముద్రపు హోరు, ఆ తరంగముల యొక్క హోరు నిత్యము అలా వినిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కదా తరంగం, నిత్యము వస్తుంది వెళుతుంది. ఆ కెరటాలు చూడండి, వస్తాయి మరలా వెళతాయి. మనం వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, మనం అక్కడ నుండి వచ్చిన తర్వాత కూడా వాటి పని అదే. కెరటాలు రావటం మరలా వెళ్ళిపోవటం. ఏముంది అక్కడ వరకు వచ్చి అవి వెళ్ళిపోతున్నాయేంటి? మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయేంటి? మరలిపోతున్నాయేంటి? కారణం ఏంటో తెలుసా? అక్కడో సరిహద్దు ఉంది. బీచ్ దగ్గర మాత్రమే కాదు, నేలకు ఎక్కడ కలుస్తుందో సముద్రం, మహాసముద్రం నేలకు ఎక్కడ కలుస్తుందో ఆ ప్రతి చోట కూడా దేవుడు ఇసుకను సరిహద్దుగా వేశాడు. ఏదో ఒక బంకమట్టినో లేకపోతే ఈరోజు మనుషులు ఉపయోగిస్తున్నటువంటి సిమెంటు లాంటి కట్టడాన్నో కాదు, ఇసుకను దేవుడు సరిహద్దుగా నియమించాడు. అందుకే మనం బీచ్కి వెళ్ళగానే ప్రత్యక్షమయ్యేది ఇసుక, సముద్రపు ఇసుక. ఆ ఒడ్డున ఉండేది ఇసుక, దేవుని పరిజ్ఞానం అది. ఇసుకను ఒక పొలిమేరగా, ఒక సరిహద్దుగా ఏర్పరిచి ఇక్కడ వరకే రావాలి నీవు, ఇది దాటి నీవు ప్రవేశించకూడదు, ఆ పరిధి దాటి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు నిర్ణయించాడు. ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటున్నాడు ఆయన? భూమి ఉన్నంతకాలం, మనిషి మనుగడ భూమి మీద ఉన్నంతకాలం నిత్య నిర్ణయము. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, అది నిత్యము అంటున్నాడు. ఆ నిత్య నిర్ణయంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడో చూడండి. ఇసుకను సరిహద్దుగా నియమించాను, అక్కడ వరకే వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోవాలి. సముద్రపు నీరు అక్కడి వరకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి, సముద్రానికి భయపడే మీరు నాకు భయపడుతున్నారా? ఒక యుద్ధానికి భయపడే మీరు నాకు భయపడుతున్నారా? భూకంపానికి భయపడే మీరు నాకు భయపడుతున్నారా? దేవుడు అడుగుతున్నాడు. వీటన్నిటిని మించిన భయం మనకు దేవుని గురించి ఉండాలండి, దేవుని ఎడల ఉండాలండి. కానీ మనిషి ఆ భయాన్ని కలిగి లేడు, వ్యర్థమైన చిన్న భయాలను మాత్రమే కలిగి ఉన్నాడు. కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి. సముద్రపు ఆ యొక్క సరిహద్దు ద్వారా పొలిమేర ద్వారా దేవుడు మనకు తెలియచేయాలనుకున్న పాఠం మీరు జాగ్రత్తగా గ్రహించండి. దేవునికి మనం భయపడాలి. పాపం చేస్తున్నప్పుడు మనం భయపడాలి. దీని వలన వచ్చే జీతం మరణం కదా. సర్వలోక న్యాయాధిపతి నేను పాపం చేస్తే నాకు మరణశిక్ష విధిస్తాడు కదా. మరణం అనగా నరకంలో ఉంటుంది కదా. నరకములో ఉండే ఆ మరణం, పురుగు చావదు, అగ్ని ఆరదు కదా, నిత్య వేదన కదా. ఆయన ఏం చేసినా నిత్యము చేస్తాడు కదా. కనుక నేను ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడి నా కొరకు రక్తం కార్చిన ప్రభువును నేను ఆశ్రయించి ఆయన శిలువ చాటున నేను తప్పింపబడి మహాలోకానికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చేసిన తప్పుల నుండి, ఆ పాప భారం నుండి విడిపింపబడి దేవుడు ఇచ్చే స్వాతంత్ర్యము, క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడే స్వాతంత్ర్యమును పొంది దేవుని లోకానికి చేరాలన్నదే పాఠం యొక్క ఉద్దేశ్యం. సముద్రాలు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మీరు దేవునికి భయపడి మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు దేవుని కొరకు బ్రతకండి. సముద్రము దేవుని వలన సృష్టింపబడింది, మహాసముద్రము దేవుని వలన సృష్టింపబడింది.
వాటికి పొలిమేరలను ఆయన ఏర్పరిచాడు. ఆ పొలిమేర దాటి సముద్రం రావటం లేదంటే, మహాసముద్రం రావటం లేదంటే కారణం దేవుని మాట. దేవుని మాటకు సృష్టి అత్యంత విధేయత చూపిస్తోంది, లోబడి బ్రతుకుతోంది, లోబడి మనుగడ సాగిస్తోంది. మరి మనిషికేమైంది? మనిషి కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి విధేయతను చూపించాలి. మరో అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? ఇక్కడేమని రాయబడింది? సముద్రము దాని గర్భము నుండి పొరలి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? అంటే సముద్రం ఆ సరిహద్దు దాటడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. గర్భము నుండి పొంగి పొరలి బయటకు రావటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అయితే తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు? ఆలోచించండి. ఎవరు మూశారు? ఎవరి ఆజ్ఞ చొప్పున సముద్రం అక్కడి వరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది? శక్తి లేకనా? కాదు. గర్భము నుండి పొంగి పొరలి బయటకు వస్తే చుట్టూ ఉన్న మానవ జాతి పరిస్థితి ఏంటి? నేలను ముంచగల శక్తి సముద్రాలకు ఉంది, మహాసముద్రాలకు ఉంది. ఆ సముద్రములో నుండే నేల వచ్చింది. దేవుడు ఆ విధంగానే తయారు చేస్తాడు కదా. ఒకప్పుడు నీళ్ల చేత కప్పబడి నీళ్లలో భద్రపరచబడినటువంటి నేల ఇప్పుడు ఆరిన నేలగా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు నీటిలో ఉన్న నేలే. దేవుడు ఆరిన నేలను తయారు చేశాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞ అయితే, ఆ తలుపు తీస్తే, సరిహద్దును చెరిపేస్తే, ఇసుకను చెరిపేస్తే, ఆ పొలిమేరను తీసేస్తే సముద్రపు నీరు భూభాగంలోనికి ప్రవేశిస్తుంది కదా. అయినా దేవుడు ఆపుతున్నాడు, తన బిడ్డలను కాపాడుతున్నాడు. మీ పాపపు ప్రవర్తన మార్చుకుంటారని దేవుని దీర్ఘశాంతమును ఇంకనూ పరీక్షించకుండా మీకు ఇవ్వబడిన కాలంలో ప్రభువు చెంతకు చేరి యేసును రక్షకునిగా అంగీకరించి మీ ప్రవర్తన మార్చుకుంటారని దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. అయితే మీరు మార్పు నొందితే మీకు మేలు కలుగుతుంది. లేదు మీ పాపపు ప్రవర్తనలోనే ఇంకా ఉంటాము అంటే మీరు శిక్ష కొరకు ఎదురు చూడాల్సిందే. ఎందరో పిట్టల్లా రాలిపోతున్నారు. అలా రాలిపోతున్నటువంటి వ్యక్తులలో నీవు నేను ఉంటే మార్పు నొందడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది? చనిపోతున్న ఎందరో ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మనం కూడా చేర్చబడితే, అలాంటి వారిలో మనం కూడా ఉంటే, ఏదో ఒక ప్రమాదం వలన మనం కూడా మార్పు నొందకుండా మరణిస్తే మన పరిస్థితి ఏంటి? మన దగ్గర నుండి దేవునికి ధనం అక్కర్లేదు. మన దగ్గర నుండి దేవునికి ఏవేవో భూమి మీద వజ్రాలు బంగారాలు అక్కర్లేదు. మార్పు కలిగిన జీవితం కావాలి. నీతి, న్యాయము, కనికరము, వీటిని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువు ద్వారా రక్షణ, దేవునికి విధేయత, దేవునికి లోబడిన జీవితం, వీటినే ఆయన కోరుకుంటున్నాడు. కనుక చక్కని నిర్ణయంతో ఈ పాఠము ద్వారా మేలుకొలుపు కలిగి మీ బ్రతుకులను దేవునికి దగ్గర చేసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు ఈ సమయమందు మాకు అనుగ్రహించిన జీవము కలిగిన మీ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. నాయన, ప్రతి సందర్భంలోనూ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. అడుగకు మునిపే మీ అవసరతలను తీరుస్తున్నారు. మీరు మాకు తండ్రి గనుక లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన తండ్రుల కంటే గొప్పగా మిన్నగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. తండ్రి, మా అవసరతలన్నింటినీ మీరు తీర్చుచున్నందుకు మీ పాదపద్మములకు స్తుతులు, స్తోత్రములు. నాయన, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన బ్రతుకును మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. సముద్రమును గూర్చి మీరు వివరిస్తున్నప్పుడు తండ్రి, లోకానికి సముద్రం మీద కొంచెము కూడా పరిజ్ఞానం లేదని మాకు అర్థమవుతుంది. కనీసపు అవగాహన లేకుండా సముద్రముల ఎడల మనుషులు ప్రవర్తిస్తున్నారు. మిమ్మును తండ్రి వారు దూరం చేసుకుంటున్నారు. అట్టి పరిస్థితుల్లోనికి మేము వెళ్లకుండా నాయన మీకు భయపడుతూ, మీకు లోబడుతూ, మీ చిత్తమును గ్రహించి ప్రభు ద్వారా రక్షణ నొందిన వారమై నీతి మార్గంలో నిత్యము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు, సమాధానము అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.